సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. ఈరోజు మనతో పాటు గ్లోబల్ టెక్నాలజీస్ మొబైల్ రిపేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి శ్రీనివాస్ సార్ ఉన్నారు. సో ఎటువంటి ట్రైనింగ్స్ అందిస్తున్నారు అండ్ ఎగ్జాక్ట్గా ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, సో వీటన్నిటికీ సొల్యూషన్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. నమస్తే సార్. నమస్తే సార్, మొబైల్ రిపేర్కి జస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళ పాస్వర్డ్ ఇచ్చేకి చాలా వరకు హెసిటేట్ అవుతారు. సో ఏదైనా కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, సీక్రసీ కావచ్చు, సో చాలా మంది ఇవ్వరు. అలాంటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు ఎలా అందిస్తారు? బేసిక్గా అయితే మొబైల్కి పాస్వర్డ్ కొన్ని టైమ్స్లో రిక్వైర్మెంట్ ఉంటుంది, కొన్ని టైమ్స్లో రిక్వైర్మెంట్ ఉండదు. వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని పాస్వర్డ్ కావాలా వద్దా అనేది మనకు అవసరం పడుతుంది. కొన్నిటికి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్కి పాస్వర్డ్ రిక్వైర్మెంట్ అవసరం ఉండదు. కొన్ని ప్రాబ్లమ్స్కి మాత్రం ఇప్పుడు నెట్వర్క్ ఇష్యూస్కి కానీ, లేదా కెమెరా ఫ్లక్చువేట్ అవ్వడము, స్కాన్ చేస్తే స్కాన్ అవ్వడం లేదు, బ్లర్ వస్తుంది, ఇట్లాంటి మల్టీ ప్రాబ్లమ్స్కి మనకు కంపల్సరీ పాస్వర్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ రిక్వైర్మెంట్ అవసరం 99% లేదు మేడం. ఏ మొబైల్కి కానీ టెస్టింగ్ కోడ్స్ ఇచ్చేశారు ఇమీడియట్గా. ఆ కోడ్ని బట్టి మనం స్క్రీన్ టెస్ట్ కానీ, మొబైల్లో ఉన్న ఎవ్రీ ఫ్యూచర్ని కూడా మనము ఆ కోడ్ త్రూ మనము ఆపరేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ రిక్వైర్మెంట్ 99% లేదు మేడం. ఒకవేళ పాస్వర్డ్ అడుగుతున్నారంటే మనం కొంచెం ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే మరి వాళ్ళ డీటెయిల్స్ ఏదైతే సీక్రసీ ఉంటుందో మనకు సెక్యూరిటీ పరంగా అదంతా సేఫా సార్? ఇట్స్ డిపెండ్స్ ఆన్ అతని బుద్ధిని బట్టి ఉంటుంది. ఓకే, ఎవరైతే రిపేర్ చేస్తున్నారో వాళ్ళు. అంటే మ్యాక్సిమం అయితే రిక్వైర్మెంట్ అనేది ఏదైతే ప్రాబ్లమ్ని జనరల్గా ఉన్న టెక్నీషియన్స్ అందరూ కూడా ఏదైతే ప్రాబ్లమ్ ఇస్తారో దాన్ని ఐడెంటిఫై చేసి ట్రేస్ అవుట్ చేసి క్లియర్ చేయడానికే టైం టేకింగ్ అనమాట. ఇంకా కొంతమంది ఆకతాయిల్లాగా ఉంటారు, కొంతమంది పిచ్చిగా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా ఏంటనేది చూడడానికి ఆస్కారం ఉంది, అది చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొంచెం మనం జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్. ఓకే, సో ఒక మొబైల్ రిపేర్కి ఇస్తున్నాము అంటే ఎంతో నమ్మకం ఉండాలి. సో ఒక యాజ్ ఏ ట్రైనర్గా మీరు ట్రైనింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు మీరు అందజేస్తారు అండ్ ఎటువంటి ఒక సెక్యూర్ సిస్టమ్ అనేది మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్నాము అన్నది ఎలా అందిస్తారు సార్ కమ్యూనికేషన్? నేను ఎప్పుడైనా ట్రైన్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు వితౌట్ పాస్వర్డ్ రిక్వైర్మెంట్, అంటే పాస్వర్డ్ తీసుకోకుండా పాస్వర్డ్ రిక్వైర్మెంట్ లేకుండానే వాళ్ళకి ఎలా మనం ఆపరేట్ చేసుకోవాలి, ఎలా ట్రైన్ చేయాలి, ఎవ్రీథింగ్ మనకి ఇచ్చిన డివైస్కి ఉన్న ప్రాబ్లమ్ని ఎలా మనం ఐడెంటిఫై చేసి క్లియర్ చేసి దాన్ని చెక్ చేయడం ఎలా అనేది ఈజీగా నేను గైడ్ చేస్తాను మేడం. పాస్వర్డ్ రిక్వైర్మెంట్ తీసుకోవద్దనే చెప్తాను, ఎందుకంటే ఇట్స్ బెటర్. వేరే వాళ్ళ త్రూ అది ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా ఎక్కడ జస్ట్ ఇస్తే, ఈవెన్ ఫ్యామిలీలో కొంతమంది పేరెంట్స్కి ఈవెన్ బ్రదర్ సిస్టర్స్కి కూడా మొబైల్ ఇవ్వరు. కంపల్సరీ మొబైల్ టెక్నీషియన్కి మాత్రం మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఎప్పుడైతే డివైస్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందో అది కంపల్సరీ మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైమ్స్లో మనకి ఇస్తారు కాబట్టి మనని నమ్మించినప్పుడు దాన్ని ప్రాపర్ వేలోనే ట్రీట్ చేయాలని చెప్పేసి నేను గైడ్ చేస్తాను. దట్స్ వెరీ గుడ్ థింగ్ సార్. మరి అంటే ఎలాంటి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ అయితే చూస్తూ ఉంటారు జనరల్గా మొబైల్లో? బేసిక్గా మొబైల్లో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం స్క్రీన్స్ ప్రాబ్లం మేడం. అంటే ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది అదే స్క్రీన్ డ్యామేజ్ అవుతుంది. బేసిక్గా ఎక్స్పెన్సివ్ పార్ట్ కూడా అదే మేడం. మొబైల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ కూడా స్క్రీనే అనమాట. దాన్ని మనం ట్రైన్ చేసే వాళ్ళందరికీ కూడా దాని మీద కూడా ఫుల్లీ అవగాహన ఉండేలాగా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనము ప్రాక్టీస్ చేయిస్తున్నాము. దాని గురించి కంప్లీట్గా ఎన్ని లేయర్స్ ఉన్నాయో, ఏ పార్ట్ ఉన్నాయో, ఈవెన్ ఫ్లెక్స్ రీప్లేస్మెంట్ కానీ, కనెక్టర్స్ రీప్లేస్మెంట్ కానీ, దాని ఐసీస్లో ప్రతి కనెక్టర్ గురించి కూడా మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మీద ఫుల్లీ నాలెడ్జ్, అంటే దాంట్లో ఒకవేళ మైనర్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో దాన్ని రీప్లేస్ చేసి కొత్తది వేసేస్తున్నారు. అంటే అది కన్జ్యూమర్కి వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ఎక్కువ అయిపోతుంది. అరౌండ్ 30,000 40,000 రూపీస్ ఓన్లీ ఐఫోన్ స్క్రీన్స్ ఎఫర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఓన్లీ లెస్ అమౌంట్లో దాన్ని రెడీ చేసేలాగా మేము ట్రైన్ చేస్తున్నాం. ఓకే,
అచ్చా. సో సార్, మొబైల్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. Yes, ma'am. మరి ట్రైనింగ్ అంటే ఆండ్రాయిడ్ కానివ్వండి, తర్వాత ఐఫోన్స్ కానివ్వండి, ఇంకా డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. అవును మేడం. మరి ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తారో ఇవన్నీ కవర్ చేసుకునేటట్టు ఇస్తున్నారా మీరు? 100% కవర్ చేసుకున్నట్టే ఇవ్వాలి మేడం, లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేరు ఎక్కడ కూడా. కంపల్సరీ వాటికి వీడికి వేరియేషన్ ఏముంది, దీంట్లో ఏముంది, దీంట్లో ఉన్న చేంజెస్ ఏంటి, దాంట్లో ఉన్న చేంజెస్ ఏంటి, డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్లస్ లైవ్ డెమో ఉంటుంది, ప్లస్ వాళ్ళకు బై డివైజెస్ ఇచ్చి కూడా వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తాం మేము. మా ఓన్ డివైజెస్ ఇచ్చి కూడా మేము దాని క్లియర్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసి చూపిస్తాం. సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కాకపోతే ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పీపుల్ సంప్రదించాలంటే ఎలా? కింద స్క్రోల్ అవుతున్నాం మా కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మా టీం మిమ్మల్ని ఇంకా ప్రాపర్గా గైడ్ చేస్తుంది. వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్ అప్ టు డేట్, అంటే మేము డే 1 నుంచి లాస్ట్ వరకు ఏమేమి అవుతాయి, పర్ డే క్లాస్ ఎలా అవుతుంది, ఏమవుతుంది, దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డీప్ డిస్కషన్ ఉంటుంది, మీకు వాళ్ళు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. దాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చు. ఓకే, ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్? ఇది 30 days కోర్స్గా మేము డిసైడ్ చేస్తున్నాం మేడం. దీంట్లో హాలిడేస్ కూడా ఏం ఇవ్వము. 30 daysలో 30 days ప్రాపర్గా మీకు 30 days క్లాస్ జరుగుతుంది. ఇన్ కేస్ హాలిడేస్ కానీ, పబ్లిక్ హాలిడేస్ కానీ, మ్యాండేటరీ ఉన్న కొన్ని హాలిడేస్ ఉంటాయి కదా, అందరికీ రిక్వైర్మెంట్ ఉంది, ఆ రోజు మాత్రం క్లాస్ ఎక్స్టెండ్ చేస్తాం మేము కంపల్సరీ. అంటే ఈవెన్ మనకు 30 days కంపల్సరీ క్లాస్ జరగాల్సిందే మేడం. 30 days సరిపోదు, బట్ దాన్ని ఇంకా బిగిన్ చేసుకొని టైం లెంత్ తీసుకుని టైం ఈవినింగ్ వరకు. ఇంతకుముందు మనము మార్నింగ్ 10 o'clock నుంచి 1:30 వరకు క్లాస్ చేసేవాళ్ళం మేము. ఇప్పుడు అలా కాకుండా మార్నింగ్ 10 o'clock నుంచి 1:30 వరకు ఓన్లీ క్లాస్ షెడ్యూల్ చేసేసి మిగతాది మొత్తం ప్రాక్టీస్కి మళ్ళీ వాళ్ళకు ఫుల్లీ ఎఫర్ట్, అంటే కంప్లీట్గా షార్ప్గా బయటికి పంపించడానికి మనం ట్రై చేస్తాం. ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా కంప్లీట్ గైడెన్స్ తోటి బయటికి పంపిస్తుంది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ సార్. సో చూసారు కదండి, ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే, అంటే ఒక జస్ట్ తెలుగు రాష్ట్రానికే సంబంధించిన వాళ్ళు కాదు, ఎక్కడైనా సరే దేశ నలుమూలాల నుంచి కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే ద బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అంటాము గ్లోబల్ టెక్నాలజీస్. చాలామంది ట్రైన్ అవ్వి ఇప్పుడు చాలా మంచి స్థాయిలో ఉన్నారు. సో ఎవరైనా సరే ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.